హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్. నేను పారిజాత. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పెరుగు చారు. ఈ పెరుగు చారును చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. సో మరి ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. దీనికోసం ఒక చిన్న మిక్సీ గిన్నె కానీ లేదా రోలు కానీ తీసుకొని 2-3 పచ్చిమిరపకాయలు, 1 ఇంచు అల్లం ముక్క, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ తీసుకొని ఇలా కచ్చపచ్చగా దంచండి. ఇక్కడ నేను ఈ కొంచెం వాటికి మిక్సీ వాడడం ఎందుకు అని చిన్న గ్లాస్లోకి తీసుకొని చపాతీ కర్రతోని దంచి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే రోట్లో దంచైనా తీసుకోవచ్చు. ఇలా కచ్చాపచ్చాగా దంచింది రెడీగా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులోకి పెరుగు తీసుకుందాం. పెరుగు ఇక్కడ నేను 1 కప్పు నిండా తీసుకున్నాను. ఇలా ఈ పెరుగులో గడ్డ లాంటివి ఉంటాయి కదా, అవన్నీ స్మూత్గా చేయడానికి ఇలా కవ్వం కానీ లేదా ఫోర్క్ స్పూన్తో కానీ ఇలా గడ్డలేం లేకుండా స్మూత్గా చేయండి. చూడండి, ఇలా చిలికారంటే మనకి స్మూత్ టెక్స్చర్ వస్తుంది. చూడండి, ఇక్కడ ఎక్కడ గడ్డలు లేకుండా ఇలా స్మూత్ క్రీమీ టెక్స్చర్ లాగా రావాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ వచ్చేసి 1 గ్లాసున్నర వరకు యాడ్ చేశానండి. చూడండి, పెరుగుచారు మనకి మరి పల్చగా ఉన్నా కూడా టేస్ట్ బాగుండదు కాబట్టి ఇలా కొంచెం మందంగానే ప్రిపేర్ చేయండి. ఇప్పుడు ఇలా చేసుకున్న ఈ మజ్జిగని పోపు చేసుకుందాం. పోపు కోసం మరో పక్కన స్టవ్ ఆన్ చేసి గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు ఇలా 4 రకాలు పోపు దినుసులు యాడ్ చేయండి. ఇలా కొంచెం ఇవి చిటపటమన్నాక 2 ఎండుమిరపకాయలు, చితక్కొట్టిన 3 ఎల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేయండి. ఇవన్నీ ఇలా ఫ్రై చేశాక మనం ఇందాక కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేయండి. ఈ పచ్చిమిర్చి కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై చేయాలి. ఇలా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవన్నీ ఇలా ఫ్రై చేశాక ఇందులోకి చిన్న సైజులో ఉండే 1 ఉల్లిపాయను కూడా యాడ్ చేయండి. ఈ ఉల్లిపాయ మరీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ కొంచెం పచ్చిగా ఉన్నా సరిపోతుంది. అలాగే 1 రెమ్మ కరివేపాకు వేసి ఫ్రై చేయండి. ఇలా ఈ పోపంతా బాగా ఫ్రై చేశాక ఇందులోకి 1/2 టీ స్పూన్ అంతా పసుపు కూడా యాడ్ చేయండి. పసుపు ఎక్కువ వేయొద్దు, కొంచెం లైట్గా వేస్తే సరిపోతుంది. ఇలా ఈ పోపంతా బాగా ఫ్రై చేశాక మనం ఇందాక రెడీ చేసుకున్న మజ్జిగను యాడ్ చేయండి. ఇలా మొత్తం యాడ్ చేశాక ఇందులోకి మనం రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేయాలి. అంటే సాల్ట్ మీరు తినే టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. ఇలా సాల్ట్ కూడా యాడ్ చేశాక అంతా ఒకసారి బాగా కలిపామంటే ఎంతో టేస్టీ అయిన మజ్జిగ చారు రెడీ అయిపోతుంది. ఫైనల్గా మీరు కావాలంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. అంతే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. అయితే ఇలా ఎప్పుడైనా పెరుగుచారు చేసుకోవాలనుకున్నప్పుడు పెరుగు అనేది కొంచెం పుల్లగా ఉండేలా చూసుకోండి, టేస్ట్ బాగుంటుంది. తియ్యటి పెరుగు కన్నా ఇలా కొంచెం పుల్లటి పెరుగు తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మరి ఈ సింపుల్ పెరుగుచారు రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.